శాంతి ఉన్నదట కలిగంలో కూడా కనే పడుతుండే. అది వేరే భాగవతం చెప్పడం ఎందుకే, అది లోకవిహితమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్ధవా, పురుషుడు నానాత్మ కామాలు అంగీకరించి నిజ గుణదోష మోహితుండై ఉంటాడు కనుక ఆత్మ ఆత్మనే ఉద్ధరా, నేను నువ్వే ఉద్ధరించుకోవాలి ఉద్ధవా. నా మాయ నీకు తెలుసు కదా, ప్రకృతిని బద్ధుడు కాకుండా ఉండి అనంత నామాలనే కదా నావి, నా నామాన్ని స్మరించుకుంటూ ఇంద్రియాలను జయించి విజితేంద్రియుడవై నా భక్తుడవై ఎప్పుడు కూడా నా భక్తులతో సాంగత్యం చేసుకుంటున్నా ఆయన. ఉద్ధవానికి ఒక ఇతిహాసం చెప్తున్నాను విను. ఒకనాడు అవధూతం మూర్తి మహానుభావుడు మా ప్రపితామహుడైన యదుమహారాజు దగ్గరికి వచ్చినాడు. అవధూత అంటే దత్తాత్రేయుల వారు. ఆయనకు ఆసనవర్గం బాధ్యం ఇచ్చి కూర్చుండబెట్టినాడు. అవధూత అన్నాడు కదా, అయ్యా నాకు 24 మంది గురువులు ఉన్నారయ్యా ఈ ప్రకృతిలో కూడా. ఆ 24 మంది గురువులతోని హాయిగా నిర్మలంగా ఆనందంగా ధైర్యంగా ఉన్నానన్నాడు ఆ దత్తాత్రేయుల వారు. అందుకని యదుమహారాజు అడిగాడు, మహానుభావ చాలా గొప్పవారు కదా మీరు, ఈ దేహి అంటే ఈ జీవుడు లోభాన్ని మోహాన్ని ఎట్లా వదులుకోవాలో కాసంత చెప్పవయ్యా మహాత్మా. ఆహా, ఏం ప్రశ్న వేశాయండి. లోభం మోహమట జంట కవులివి, కామం క్రోధం అవి జంట కవులే, మదం మాత్సర్యం అవి జంటలే, 3 2 6 ఓదాన్ని విడిచుండవు అవి. అయ్యా లోభం మోహం పోవాలంటే ఈ దేహి ఏం చేయాలి? ఆహా, ఎంత చక్కటి ప్రశ్న వేశాడు చూడండి. అంటే దానికి చెప్తున్నాడు కదా దత్తాత్రేయుల వారు, జగద్గురు. పరజన పరదార పరదూషణాదుర పరవస్తు చింతత పరిహరించి పరుల ధనాన్ని గురించి కానీ, పర స్త్రీని గురించి కానీ, పరదూషణ కానీ, పర వస్తువుల మీద మనస్సు కానీ మొదటి దాన్ని పరిహరించాలి అన్నాడు. అబ్బో అబ్బో గిదెక్కండయ్యా, గిదిలే పోదు మాకు పూటే గడవదు. పొద్దున లేచిన టైం పాసే వాడుతున్నాయి. వాడు అట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు, వాడు మహాదండి పాపాతుడు సుమా, ఆ విధంగా వాడు చేసినట్ట, వాడు 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 అని ఇంకోని వేసుకొని వీడు పొద్దుగులు తెల్లాడు, వీడు టైం పాస్ చేసుకోండు. మరి నువ్వేం చేసావురా నాయన? ఉండదు కదా, నోటికి తాళం కొట్టుకుడు. ఇక పరదూషణ బందాయి, పరధనాన్ని గురించి అవసరం లేదా, పరులను గురించిన మాటే వద్దని చెప్పబట్టే. పరమాత్మే కావాలి అంటే మౌనంగానే ఉండాలి. ఇక సత్సాంగత్యం చేస్తుండాలి, హరి భజించాలి, హరిని పూజించాలి, హరిని జపించాలి, హరికథలే వింటుండాలి, హరిదాసులతో సాంగత్యం చేస్తుండాలి. నోటికి మూత, టైంపాస్ ఎట్లా? దాంతో మహాపాపం. వాడు మాదండి పాపాత్ముడు గారి కొడుకు కన్న తల్లికి అన్నం పెడతలేడు, అది వాని శాపం అని నీకెందుకు పాపం? ఆ శాప ఫలం వాడు అనుభవిస్తాడు కదా ఎట్లాగూ. వాణ్ణి పాపి అని చెప్పి వాని పాపంలో సగం నువ్వు తీసుకుంటావు అంటుంది భాగవతం. వద్దు నీకు, అనవసరం. అందుకే చూడండి భాగవతం తీయంగానే వ్యాస భగవానుడు వేదనాభరంతో దుఃఖపడుతుంటాడు సరస్వతీ తీరంలో కూడా. ఏమిరా, ఇన్ని తిళ్ళు చేసిన గొప్ప పండితుణ్ణి నేను, సకల వేదాలు నా చేతిలో ఉన్నాయి, త్రికాల సంధ్యావందనం, గాయత్రి జపం, అగ్నిహోత్రం, అష్టాదశ పురాణాలు, నా మనస్సులు ఎందుకో ఆత్మలో శాంతి లేదేమిటి కారణం అబ్బా అని వెతుక్కున్నాడు మహానుభావుడు. అంత జ్ఞానే అంత కొట్టిపోసుకొని శాంతి లేదన్నాడే. మనం సంపూర్ణమైన అజ్ఞానం, మనం ఎంత మనం వెతుక్కునే టైం మనకు ఉండదో దాన్ని అంత వ్యక్తం చేసి పారేసుకుంటాం. ఎట్లా? పరదూషణ చేసి, పరధనాన్ని గురించి పర విమర్శలు చేసి పారేసి మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని అంతా నాశనం చేసుకుంటున్నాం. గోపాలకృష్ణ భగవానికి జై. అవధూత దత్తాత్రేయుల వారు చెప్తున్నారు, అయ్యా మహానుభావ యదు మహారాజా, నా 24 మంది గురువులని చెప్తాను వినవయ్యా. భూమి వలాన సైరణ, భూమి వలాన ఓపిక. ఆహా, వాడికి భూమి కొన్నంత ఓపికండే, ఆ మనిషి శాంతాత్మ, ఆ మనిషి అంటారే. భూమి వలాన్ని నేర్చుకుంటే భూదేవత ఎంత ఓపిక ఉంటుంది ఆ తల్లికి. భూమి వలాన సైరణ, గంధముహుని వలాన బంధురం పైన పరోపకారం. మంచివాడికి, చెడ్డవాడికి, ఐశ్వర్యవంతుడికి, దరిద్రుడికి, కురూపికి, సురూపికి అందరికీ సమానంగానే పంచిపెడుతుంటాడు వాయుదేవుడు. పక్షపాతం లేదు ఆయనకు. అలాగే ఎవరి కష్టంలో ఉంటే వాళ్ళకి పరోపకారం అందరూ చేయాలి. పరోపకారం నేను శరీరం తెలుసుకున్నాను, అది నాకు గురువు అయింది వాయుదేవుడు. విష్ణుపదం వలన కారశుష్ట గుణ సాంగత్యములేమి. విష్ణుపదం
కైవల్య పదములు ఏం తెలుసుకున్నానయ్యా నేనంటే అక్కడ కాలాలు ఉండవి, వానకాలం చలికాలం కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కానీ కాలమే ఉండదు. ఎందుకంటే కాలస్వరూపుడే తాను కనుక కాలమే స్తంభించిపోతుంది. ఉదకం వలన నిత్య శుచిత్వము, నీళ్లతోని ఎల్లప్పుడూ శుచిగా ఉంటాయి నీళ్లు. నువ్వు ఎంత మన్నన్నవై గంట కాగానే మళ్ళీ తేటగా చేరుకుంటాయి మీదకి. ఉదకం నా గురువు అయింది నీళ్లు కూడా. అగ్నివల నిర్మలత్వము, అగ్నిలో నువ్వు ఏది వేసినా కానీ అగ్ని రూపాన్ని ఉంటుంది, నీ వస్త్రరూపం ఉండదుగా. ఎవడు వచ్చినా కానీ నీ గుణాలే వానికి కావాలి కానీ వాని గుణాలు నీకేవి రాకూడదు. అది నా గురువు అయింది అగ్నిదేవుడు. నిశాకర ప్రభాకరుల వలన శీతోష్ణాల సహిష్ణుత, ఈయన వేడిగా ఉంటాడు, ఈయన చల్లగా ఉంటాడు చంద్రుడు. శీతోష్ణాలు కలిగినప్పుడు దాన్ని నేర్చుకో దీన్ని నేర్చుకో. ఇదంతా సాధనతోని నా గురువులు అయినారయ్యా. కపోతం వలన కళత్త పుత్రసేయంబు, కపోత పక్షి భార్య పిల్లలు పెట్టుకొని గూట్లో పెట్టుకొని రోజు ఆహారం తీసుకొచ్చి ఇస్తున్నాడట. నా భార్య నా పిల్లలని మోహపడుతుందట. మరి ఒక్కనాడు ఎవడో వేటగాడ వచ్చాడు, ఆ పిల్లలను ఆ భార్యను దంచుకొని వెళ్ళిపోయినాడు. అయ్యో అయ్యో నా భార్య లేదు, నా భార్య లేదు, నా భార్య లేదు అని, నా పిల్లలు లేరని చెప్పి మంట పెట్టుకొని ఆ మంటలో పడి ఆత్మహత్య చేసుకొని దిక్కువాన జనం ఇచ్చింది ఆ కపోత పక్షి. అది నా గురువు అయింది. అసత్యణ విశ్వంగపుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు. దారపుత్రాల మీద ఆసక్తి ఉండాలి కానీ అంతకని ఉండకూడదు, అనాసక్తిగా ఉండాలి, ఆసక్తి ఉండేట్టుగా నటించాలి. నా బాధ్యతను నెరవేరుస్తున్నాను, అందరినీ ప్రేమిస్తున్నా, అందరూ నా భార్య పిల్లల్ని కూడా ప్రేమిస్తాను. వాళ్ళని కూడా భగవంతుడే ఉన్నాడు కదా, నీ బాధ్యత ఉంది కదా, ప్రమాణం చేసావు కదా పెళ్ళినాడు. అవు ఆ విధిగా నువ్వు వాళ్ళని ప్రేమించాలి కానీ వీళ్ళ కోసమే నేను వచ్చాను, ఇంతకంటే నా పరమార్థం ఏం లేదు మాత్రం అనుకోకూడదయ్యా. ఆ కపోత పక్షి నా గురువు అన్నాడు. అజగరం పూర్ణ స్వేచ్ఛా సమాగతాహారంబు, అజగరం కొండ చిలువ, అది నా గురువైంది. ఏదైనా దగ్గరికి ఆహారం వస్తే చిన్న చిన్న జంతువులు అట్టుకుని తింటా, రాకపోతే పడుకుంటా, ఆయిగా పడుకుంటా. లేదని ఏడువా, వచ్చిందని మురువా, ఎవరిని వందించను, ఎవరిని నిందించను. అవు అది అజగరం. సన్యాసి ఎలా ఉండాలో ఆ అజగరం నాకు బోధించింది ఆ మహానుభావ. అది నా గురువైంది అజగరం. మరి వననిధి వరాన ఉత్సాహోషణంబులను, సముద్రం ఉంది. ఆ సముద్రంలో నువ్వు ఎన్ని వేసినా కానీ దేన్ని దగ్గరికి రానేదు, పొంగదు కుంగదు. సముద్రం గంభీరంగా ఉంటుంది. అబ్బా వీడు సాగని వల్లే గంభీరుడు రా అంటారు. అది నా గురువైంది. సముద్రం దగ్గర గొప్ప గుణం ఏం తెలిసినా, నువ్వు గడ్డిపోత వేసినా కానీ ఒక తణుకుతో నువ్వు ఒడ్డు కొడుతుంది, దాని లోపలికి ఏది తీసుకోదు. చత్తామని నువ్వు అడ్డా కానీ ఒక తణుకు తీసి నేను ఒడ్డుకు వారేస్తుంది, చంపదు. అంత గంభీరమైనటువంటిది ఆ యొక్క సాగరం. శలభంబు వలన శక్తి అనుకూల కర్మాచరణం. శలభం మిడతా, దీపాన్ని మింగుడాన్ని వస్తే అదే చచ్చిపడుతుంది సార్, చచ్చిపోదు. అయినా దాని ధైర్యం గొప్పది. శక్తి కొద్దీ మన కర్మాచరణ మనం చేస్తూనే ఉండాలి. అది నా గురువైందయ్యా. అదే మాయా. అట్టుగా అవునా బాల్య కైశోర కౌమార వయో విశేషముల వెనుకనైనా నన్నెరింగనేని వార్ధక్యము నన్నెరింగనేని వాని భవిష్యత్ జన్మములో కూడా మంచి పుణ్యాత్రగా పుడతాడు. అబ్బా భగవంతుడు ఇంత కన్న చూడండి. బాల్యంలో కానీ కౌమారంలో కానీ యవ్వనంలో కానీ చివరికి వార్ధక్యంలో నన్ను స్మరించినా కానీ వానికి మంచి జన్మ ఇస్తాను అంటున్నాడు పరమాత్మ. బాల్యంలో తెలియదు, అజ్ఞానం, బాల్య దుఃఖాదిరే, కౌమారం టీనేజు అయోమయ అవస్థ, ఇక యవ్వనం మహామాన గర్భాధుడనేనా. యవ్వనంలో ఎట్లా చేస్తావు? ఇప్పుడు వార్ధక్యంలో డేర్ అయిపోయినాక ఏం చేస్తావు బిడ్డ? అప్పుడు రా మంచిగా రామకృష్ణ అనుకుంటే తరించిపోవచ్చు కదా. అమ్మో అమ్మో అప్పుడేం చేస్తావు? ఇక వార్ధక్యే చేంద్రియాణం వికల గతి మతిశ్చాది దేహాది తాపై ప్రాప్తై వియోగై ముషతను జ్ఞప్తిరంజదీనం. యాభై శక్తి ఉండదు. అది ఇప్పుడు ఇక్కడ పెట్టినా లేదు, అక్కడ ఎక్కడో కాలిపోతే మీకు కనబడదు, యాదుకుండదు. అది ఎన్నో చేతి పెడితే ఇంకా యాదుకుండదు. మిథ్యా మోహావినాశై. అయ్యో అయ్యో 4 ఎకరాల పొలం కోసారడా, అక్కడ కావాలి ఎవరు చేయడరా, 80 బస్తాల వాటి ఆయన అయిపోతాయి, నువ్వు ఎవరైనా ఎత్తుకపోతాడు. అరే గంగల పోయి నువ్వు చేసి ఊరుకుంటే తప్ప నీకెందుకే? నువ్వు పోలిస్తావు అక్కడికి, ఏం చేస్తుందా? కొడుకు అప్పయిపోయావు కదా, వాడు ఏం చేసుకుంటే నీకేం పని? అవి మిథ్యా మోహావినాశం.
వీడు పోలేడు, వాటిని కాపాడలేడు, చూడలేడు, చేయించలేడు. మిథ్యామోహాభిలాషి భ్రమతి, భ్రమ పుడుతుంది పెద్ద మనుషులకు. వార్ధక్యం వచ్చిందంటే భ్రమతి మనోర్దూర్యతే ధ్యాన శూన్యం. అప్పుడు పరమశివుణ్ణి స్మరించేటువంటి అవకాశం ఈ జీవుడికి ఎక్కడ ఉంటుందయ్యా శివ? చింతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో నమ పార్వతీవతే హర హర మహాదేవ. ఒక వార్ధక్యంలో కింద బీజం ఉంటుంది, కానీ పరమాత్మ ఏమంటాడు? వార్ధక్యంలో అయిన నన్ను ఆశ్రయించినా కానీ వానికి శుభం జరుగుతుంది నాయన ఉద్ధవా. కానీ 70 ఏళ్ళు ఒక లైన్లో బతికి ఇక 10-20 ఏళ్ళ చామదలకి ఏం వస్తుంది పోయి ఏం బాగా తలకాయ నొప్పి మళ్ళీ 3,000 ఇస్తా అంటున్నా కంపెనీ చూస్తా. ఈ 3,000 పాడుగా 30,000 ఉద్యోగం చేసావు, ఇంకా 3,000 కోసమని మళ్ళీ సెకండ్ మళ్ళీ సైడ్ బిజినెస్ పెడతావు బిడ్డ. అంటే ఇది తరించిపోవడానికి మార్గం చూడవా? వచ్చింది పోవడానికేనా? అంటే ఒక జీవుని యొక్క వ్యవహారం అంతా గిట్ల ఉంటుంది ఉద్ధవా అని ఉద్ధవ బదులో పరమాత్ముడు చెబుతున్నాడు ఉద్ధవుడికి. ఉద్ధవా అనగానే ఉద్ధవుడు అంటాడు, స్వామి రూపులేని నీకు రూఢిగా రూపంబు కల్పించి నిన్ను రుచిర భక్తిన్ కొల్చియుండవారి కోరికలనిచ్చదవు ఏమిలాగు మాకు ఎరుగబరుమా. రూపులేని నువ్వు రూపాన్ని ఎత్తుతుంటావు కదా, ఎవరే రూపంతో ఆరాధన చేస్తుంటే వారికి ఆ అనుగ్రహం ఇస్తుంటావు కదా స్వామి, గదేం కథ చెప్పు మరి, అది ఎట్లా? ఉద్ధవుడు అడిగాడు. అన్నట్టుగా హే ఉద్ధవా, నేను సర్వవర్ణములకు సమయం పైన పూజా ప్రకారం చేస్తున్నాను, చెప్తున్నాను విన్నాయన ఉద్ధవా. ఆచారమును చేసి వాని సదాచారాన్ని పట్టుకొని ఒక్క స్వరూపాన్ని ఏర్పరచుకోవాలి, మనకి ఇష్టమైన స్వరూపాన్ని. అది పాషాణముది కానీ, మట్టిది కానీ, కట్టెది కానీ, బంగారముది కానీ, వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, పంచలోహాలది కానీ, రూపం ఏదన్నా కానీ నా రూపాన్ని ఉటంకించుకొని నా భావాన్ని అందులో ఉంచి కొలిచిన వాళ్లకు నేను ప్రసన్నుతానన్నాడు. సద్భావన ఎవరికైతే ఉంటుందో, భక్తి భావన ఎవరికైతే ఉంటుందో ఆ విగ్రహంలోనే తేజస్సు ఉంటుంది, అందులోంచే దైవం నేను కాపాడుతుంది. స్టార్టింగ్లో విగ్రహ ఆరాధన చేస్తుండాలి, అర్చన చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత నిరాకారానికి పో. ఈ విధంగా ఉద్ధవుడికి భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలన్నీ కూడా పూజా విధానాలన్నీ చక్కగా చెప్పినాడయ్యా. పరీక్ష మహారాజు అనగానే, అయ్యా మునీంద్ర అంతదన్వరి కృష్ణుడేమయ్య నరసి చూడ ఎదువులు ఎట్లు వర్తించి ఏర్పడంగా ద్వారకా పట్టణం వివిధమున ఉండే చెప్పువా. రాజా ఏముంది, వీళ్ళు ఎక్కడైతే ఈ రోకలిమండను రాకినారో అక్కడ ఉక్కు తుంగ అంటే సన్న కత్తులు తలవారులు అంటారు వాటిని, రాకిందుకునల్లా ఉక్కు తుంగ వచ్చిందట. వీళ్ళంతా బాగా మధుపానం చేసినారు, ఆ ఉక్కు తుంగను వీక్కని వాళ్ళే కొట్టాను రాయాంటకి ఇచ్చా అని. ఇదంతా పరమాత్మ యొక్క లీల. బాగా మధుపానం చేశారు, వాళ్ళు కొట్టాడుకొని చేస్తున్నారు. అప్పుడు వాళ్ళే కొట్టాడుకున్న శేషం ఇంకా పోలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నది. కలిగండి అప్పుడు కొట్టాడుకుంటారా? ఎంతమంది రోజుకి ఎంతమంది చేస్తున్నారు తింటున్నాం మనం టీవీలలో పేపర్లలో. కలహేనికి కలియుగ కారణం లేకుండానే కలహాలు కొడితే ఉండడు తప్పుకోడు. రాజారామచంద్ర భగవానికి అలా యాదవులందరూ నశించినారు. రాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే సముద్రంలోంచి నీలాంబరంలో కలిసిపోవడానికి ఆదిశేయుడైన బలరాముడు వెళ్ళిపోయినాడు. కృష్ణ పరమాత్మ మరొక మార్గం గుండా వెళ్ళి ఒక చెట్టు కింద పడుకొని ఎడమ కాలు మీద కుడి కాలు ఇలా పెట్టుకొని వయ్యారంగా ఇలా ఊపుతూ పడుకున్నాడు స్వామి. ఈ రాకంగా మిగిలిందున్నదే వాటి బాణంలాగా అసంధానం చేసుకున్న ఒక రుద్ధవుడు ఒక లేడి వేములు పరిగెత్తుకుంటూ వచ్చాట. అది పొదలది వచ్చింది. ఆ పొదల చాటు నుంచి ఇట్లా చూస్తున్న వేటగాడు ఆ కాలు ఊపుతున్నాడు. స్వామి ఎర్రటి పాదం కదా, అది లేడి అనుకున్నాడు వీడు. అనుకొని ఆ పక్క ఉన్నట్టు బాణాన్ని వేసినాడు. రాకంగా మిగిలిన రోకలి బండ అది పోయి అరికాలు గుచ్చుకున్నది. కెవ్వున కీగ పెట్టినాడు. ఒక లుబ్ధకుండముడు కదా అత్తమ్మకు వచ్చి దిక్కులెక్కి నిరీక్షింపుతుండా వృక్షము దాడ నుంచి కొట్టినా
ఆ సంధానమునకు ఆ పరమేశ్వరుని సన్నిధానంలో ఆహాకారాలు చేసినాడు పరమాత్మ. బాధ కదా, శరీర బాధ. అంత వెంటనే వచ్చాడు వృద్ధకుడు. ఆ పరమేశ్వరుని సన్నిధానానికి వచ్చి జగన్నాథునిగా తెలుసుకొని ఆ వేటగాడు అన్నాడు, కృష్ణ కృష్ణ మాధవ మహాపరాధుండను ప్రభో, పాపచిత్తుండను, కుటిల ప్రచారుండను, క్రూరుండను పరంధామా, నా పాపమునకు నిష్కృతి లేదు పరమేశ్వరా, నన్ను మన్నించుమా కృష్ణ. నాయనాలు ఉద్ధగా, నువ్వెందుకు బాధపడతావు నాయన? పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవమే గాని ఉరకపోనేది కదా. అంటే గత జన్మల్లో రామావతారంలో చెట్టుచాటు నుంచి నేను కొట్టాను వాళ్ళని, అవు ఆ ఫలం ఇప్పుడైనా అనుభవించినాను. ఉరకపోనేది కదా ఎవరికైనా. నువ్వు నిమిత్త మాత్రుడు నాయన అన్నాడు. వినకుండా కట్టెలు మంట పెట్టుకొని కృష్ణ కృష్ణ అనుకుంటా మంటలో పడి వైకుంఠ పద ప్రాప్తుడైనాడయ్యా రుద్ధకుడు పరీక్ష మహారాజా. అదే సమయానికి దారుకుడు వచ్చాడు, రథసారథి. నిత్యం పాదాల దగ్గర కూర్చొని భగవంతుని యొక్క రథాన్ని నడిపేటువంటి ఒక దారుకుడు వచ్చాడు. ఆహా, ఎంత దినుడు వాడు! పరమాత్ముని పాదాల మీద పడ్డాడు. కృష్ణ 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 కృష్ణ, దారుకుణ్ణి వచ్చాను స్వామి, నీ దాసుణ్ణి వచ్చినాను, నీ బంటుడు సేవకుని ఒక్కసారి కన్ను ఇచ్చి చూడుమా పరందామా, నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నొడువని జిహ్వత నీరసంబు, నిన్నుగానని దినంబులు నింజంబులకు, ఒక్కసారి కన్నుల చూచి నన్ను గారవించు కృష్ణ. మాధవా, నీ దారుకుణ్ణి, నీ సేవకుణ్ణి వచ్చాను. నాయన దారక, ఈ విషయం విదురుడికి అర్జునుడికి చెప్పు నాయన, ఆడవాళ్ళందరినీ అర్చనాపురం తీసుకొని వెళ్ళి చెప్పు అని చెబుతూనే ఉన్నాడు. ఆ రథం గుర్రాలు మాయమైపోయినాయి, అదృశ్యమైపోయినాయి. అట్లాగే స్వామి అన్నాడు. పాదపద్మాలకు నమస్కారం చేశాడు. దారుకుడు వెళ్ళిపోయినాడు. పరీక్ష మహారాజా, ఆ క్షణం మీ ద్వారకా నగరం పరిపూర్ణ జలమైపోయిందయ్యా. మొత్తం జలంలో కూడా కప్పుకుపోయింది ద్వారకా నగరం అంతా. ఆ పరమేశ్వరుడు అయిన కృష్ణుడు శతకోటి సూర్య దివ్యతేజో వివాహిస్తుండే వెడలి నారదాని మునిగడంబులు బ్రహ్మరుద్రాది దేవతల జయ శబ్దాలతో కూడా కదిలిరాగా నిజపదమునకు వెళ్ళినాడయ్యా రాజా. నారాయణ విగ్రహం జగతి ప్రాంతంలో జగన్నాథ స్వరూపమై ఉన్నది. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళే జగన్నాథునిగా ఉండి భాగవత సాగరంలోకి ప్రవేశించినాడు మళ్ళీ కృష్ణయ్య. సముద్రం అంటే ఇదే సముద్రం, భాగవత సాగరం. ఎక్కడ భాగవతం ఉందో, అందుకే దుర్లభం భాగవత కథ. అనేక జన్మ సుకృత, అనేక జన్మల సుకృతం ఉంటేనే ఆ యొక్క భాగవత కథ దొరుకుతుంది. అంటే కృష్ణ కథ దొరికిందంటే కృష్ణుడు దొరికినట్టే నీకు. పరీక్ష మహారాజా, ఆ నారాయణ విగ్రహం ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అవతారం చాలించినాడో జగన్నాథ స్వరూపం పై నిగడిందయ్యా. పూరి జగన్నాథం అంట మొన్నే రథయాత్ర బయలుదేరింది అని ఈ కథ విన్నను రాసిన ప్రాకటంబుగ లక్ష్మీజము వద్యము గలుగున్ జేకొని ఆయువు గనుడ ఈ లోకములు ఉండు సుమ్మా. రాజా రామచంద్ర భగవానికి జై, గోపాలకృష్ణ భగవానికి జై. ఇంకా కొబ్బరికాయ ఉన్నదా? కొట్టదా? వద్దు, ఇప్పుడు ఆంధ్ర చెప్పినప్పుడు కొట్టు. ఇస్తా, ఛాన్స్ ఇస్తా. అలా పరీక్ష అడుగుతున్నాడయ్యా. భవిష్యత్తు కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చెప్పబోయా కొని విని కూడా అది చేస్తానన్నాడు. ఏముంది భవిష్యత్తు రాజా? రోజు రోజు ధర్మం అంతా కూడా క్షీణించకపోతుంది, అధర్మం వ్యాపించిపోతుంది. కనుక రాజా, గజతురగాది స్త్రీలను నిజమని నమ్మంగా రాదు. గజతురగాది స్త్రీలను నిజమని నమ్మంగా రాదు. నిత్యము హరిన్ గజిబిజిలే కదలంచిన సూచనులకు అతని యందు దొరకవచ్చు సుమ్మా. ధనకనక వస్తువునాలు శాశ్వతం కాదు.
ఏ గజిబిజి లేకుండా హరినామాన్ని ఎవడైతే చేస్తుంటాడో వాడు ఆ పరమాత్ముని యొక్క పరమపదాన్ని చేరుకుంటాడయ్యా. పరీక్ష మహారాజా, దినదినం కూడా ధర్మం అంతా తరిగిపోతుంది. బలవంతుండైన వాడే కలియుగంబునా, బలవంతుండైన వాడే దొడ్డ గుణవంతుడగును సుమ్మా. కలిమియు బలిమియు కలిగిన ఇలలోపల రాధతండే ఏమనవచ్చు. తెలివి అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, సంస్కారం అవసరం లేదు. ధనం బాగా మూల్యవంతంగా వాడే రాజు, వాడే జ్ఞాని, వాడే గొప్పవాడు, వాడే పదవి కలిగినవాడు, వాడే సీఎం, వాడే పిఎం. అయ్యా, అట్టుగాన కలియుగంలో జనంబులు లోబులై జాగ్రత్త చూడత్తాలు చేత ద్రవ్యహీనులై వన్యశాఖమూల ఫలాలు భుజిస్తూ వనదుర్గంబుల కృషీభూతులై దుర్భిక్ష సీతావాతార వక్షుదాతాపముల చేత భయపడి ధైర్యహీనులై అల్పాయుష్కులు అల్పతర శరీరులై ఉండా రాజులు చోరులై సంచరిస్తారయ్యా పరీక్ష మహారాజా. మరి అధర్మ ప్రవర్తనుడై విప్రులు వర్ణాశ్రమ ఆచారాలు విడిచి ధర్మాన్నంతా కూడా వదిలి శూద్రప్రాయులై చెడిపోతూ ఉంటారు. అంత ఓషధులు అల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, శస్యంబులు నిస్సారంబులగును. ఇట్లు ధర్మమార్గము లేకునేడ ముకుందుడు దుష్టుని గ్రసించే పరిపాలన కొరకు శంబళ అనేటువంటి గ్రామంలో విష్ణుదేశుడనే విపునికి పుత్రుని కాబట్టి కలిగి అవతారం ఎత్తి అశ్వం మీద కూర్చొని ఖడ్గాన్ని అందుకొని దుర్మార్గులందరినీ కూడా నశింపజేసి మళ్ళీ సజ్జనులను సంస్థాపన చేసి ధర్మ సంస్థాపన చేస్తుంటాడు. బోలో గోపాలకృష్ణ భగవానికి జై. అగో భవిష్యత్తులో ఇదంతా జరగనున్నదయ్యా రాజా అని పరీక్షిత్ మహారాజు చెప్పి గర్వాంధులైన రాజులను చూసి ఈ భూమి నవ్వుతుందట, అపహాస్యం చేస్తుందట, పగపగా నవ్వుతుందట. భూమి కోసం కొట్లాడుతుంటారు కదా, ఇది నా పట్టా, నా నెంబర్లో ఉన్నది, నీ నెంబర్ ఎట్ అవుతుందా, ఈ గెట్టిక్కడి సరిపడిన ఇక్కడి అక్కడ 3 కూడా సరిపారే సుమా, 3 లక్షల రూపాయలు వస్తాయి నాకు, నిన్ను ఎక్కడ విడిచిపెడతా, నీకేది అయినాయా అయితే చూసుకున్నాం కోర్టులో అంటే ఆమె నవ్వుతాడు. పిచ్చికాడు కొడుక, మీ ముత్తాత గిట్టగానడు వెళ్ళిపోయిండు, మీ తాత గిట్టగానడు వెళ్ళిపోయిండు, మీ అయ్య కూడా గిట్టగా మొరిగిండు, లేటర్ కొడుక నువ్వు కూడా వెళ్ళిపోయేటోడవే, నేను కూడా ఇక్కడ అని భూమి నవ్వుతుందట. గర్వాంధ్రులైన నరపతులను చూసి భూదేవత అపహాస్యం చేస్తుందయా పరీక్ష మహారాజా. కనుక మరి కలియుగం అంతా కూడా భవిష్యత్తు రోజు రోజుకు ధర్మం క్షీణించిపోతుంది. ఆ ఒక్క పాదం కూడా కుంటుకుంటూ నడుస్తుంది ఆ ధర్మదేవత. మరి యుగాలన్నీ కూడా 100 యుగాలు ఎప్పుడైతే అయిపోతాయో మహాప్రళయం అవుతుందయ్యా రాజా. 100 మహాయుగాలు కావాలి. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, అటువంటి 1000 కావాలి. 1000 ఉంటే 1000 మహాయుగాలు అయితే ఆ 1000 మహాయుగాలు 14 మంది మనువులకు వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రళయం. బ్రహ్మ ప్రళయం, ప్రాకృత ప్రళయం అని 2 విధాలుగా ఉంటాయి. బ్రహ్మకు పొద్దుకితే ప్రాకృత ప్రళయం, బ్రహ్మ ఆయుప్రమాణం అయిపోతే బ్రహ్మ ప్రళయం. అప్పుడు 100 సంవత్సరాలు ఎండే కాస్తుంది, 100 సంవత్సరాలు మంటలు ఏమంటుంటాయి, 100 సంవత్సరాలు గాలి వీస్తుంటుంది, 100 సంవత్సరాలు భూప్రళయాలు భూకంపాలు అవుతుంటాయి, 100 సంవత్సరాలు వర్షం పడుతూనే ఉంటుంది. అప్పుడు అంత శంబరమయం అంటే అంత జలమయం. ఆ జలంలో కూడా మర్యాకులో పడుకొని శ్రీమన్నారాయణమూర్తి తన కాలు బుడన వేలు నోట్లో పెట్టుకొని 14 బోనాలు బుద్ధలో ఉంచుకొని హాయిగా యోగనిద్రం పొందుతాడయ్యా ఏకో నారాయణ హరి. సృష్టి స్థితి లయాలు ప్రళయాలను గురించి నీకు చెప్పాను కదా పరీక్ష మహారాజా. భవిష్యత్తులో జరిగే విషయాలు కూడా కొన్ని చెప్పాను నాకు తోచినంత. ఇవన్నీ నీకు ఎందుకు చెప్పాను? 7 రోజులు భాగవతం. ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపల మానుమా, సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ. కాన కాన హరిందలంబుమిక కల్గదు జన్మము నీకు దాత్రివై, మానవనాథ పుంజదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ఇది మ్యాటర్. అసలు ఎందుకు చెప్పాను భాగవతమో చెప్తాను ఇక్కడ. నేను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపల మానుమా, సంభవంబు గల మానవ కొట్లకు చావు నిత్యమవు. పుట్టినవాడు ప్రతివాడు చేస్తాడయ్యా రాజా. కనుక అంత్యకాలంలో కూడా హరినామస్మరణ చేసుకుంటూ
నీ దేహాంతర ప్రాప్తిని పొందవయ్యా, నీకు శుభం జరుగుతుంది రాజా, మరి నేను వెళ్ళి వస్తానన్నాడు. వెళ్ళాడు సుఖదేవుల వారు. నమ పార్వతీపదే హర మహాదేవ హర. అప్పుడు తక్షకుడు వస్తున్నాడు. ఎలా ఆయన దగ్గరికి ఎలా ప్రవేశించాలి? మరి ఒక పండు లోపల గింజైనాడు కామరూపుడు కదా. ఆ పొద్దు కింద అయ్యా మంత్రంలో తీసుకుపోయి పండు ఇచ్చారు. పరీక్షిత్ మహారాజుకు అనేక పండ్లు ఇచ్చారు. అందులో ఒక పండును ఇచ్చాడు. ఇచ్చగానే ఆ గింజ పురుగై, ఆ పురుగే తక్షకుడై కాటు వేసినాడు. ఆయన భయపడలే. 7 రోజులు సుఖదేవుని శిష్యుడు కదా. రామ 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 జయ జయ 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 రామ 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 జయ జయ 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 రామ రామ రాఘవ రామచంద్ర. అలా రామనామాన్ని స్మరిస్తూ దేహాంతర ప్రాప్తిని పొంది వైకుంఠ పద ప్రాప్తుడైనయ్యా పరీక్షిత్ మహారాజు శమనకాది మహాస్లారా అని నైమిషానంలో సూతుడు చెబుతున్నాడు. పరీక్షిత్తు సుఖదేవుడు వెళ్ళిపోయినాక ఎవరుంటారు? సూతుడు శమనకాది మహామునింద్రుడు. వాళ్ళు పోయినాక ఎవరుంటారు? అయ్యగారులు, అమ్మగారులు. మరి మనం కూడా వెళ్ళిపోతాం. లక్ష్మీకాంతం వినోదా, అది మ్యాటర్. వరదరాజుడు వెళ్ళిపోతే ఏముంటుంది? అప్పుడు శమనకాది మహానంతో అడుగుతున్నారు సూతుడిని, మునీంద్ర అన్నీ బాగానే చెప్పావయ్యా, చిన్న కోరిక మాకు 1000 సంవత్సరాలు గడువు పెట్టుకున్నారు వాళ్ళు, గమనించండి. మనం 7 రోజుల్లోనే 7వ నాడు గిట్ట 2 గంటల మీద ఇంకా 5 నిమిషాలు అయిపోయిందండి. అబ్బా 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 అయ్యగారు ఏంటి కత్తిలో చెప్తున్నాయా, మేము ఆయన అక్కడ ఏంటో ఆఫీ నుంచి జల్లని విడిచిపెట్టడానికి తీర్థం తీసుకొని వెళ్ళిపోదు, ఇంకా తీర్థానికి 1 గంట అవుతుందా ఇవ్వడం చూడబోడు, ఎట్లా కష్టం అనేటువంటి. కానీ అక్కడ వాళ్ళకి అలా లేదు. 1000 సంవత్సరాలు విన్నా కానీ ఇంకా వాళ్ళకు కోరిక ఉన్నదట. ఏమిటది? అయ్యా చిరంజీవత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటి మార్కండేయోపాఖ్యానం చెప్పబోయా కొద్దిగా మేము వింటామన్నాడు. ఆయనలారా ఋషులారా వినండి. తొలిడీగంలో బ్రహ్మచర్య దీక్షాగరిష్ఠుడైనటువంటి మృకండ మహర్షి గొప్పగా తపస్సు చేస్తున్నాడు సంతానం కొరకై. భగవాను ప్రత్యక్షమైన నాయన మృకండ ఏం కావాలి నీకు? అయ్యా నాకు సంతానం కావాలి అంటే, నీకు నిండా 100 ఏళ్ళు బతికే కొడుకు లేడు, 16 ఏళ్ల ప్రాయం కొడుకుని ఇచ్చాను బొమ్మన్నాడు. ఏదో సంతానం పుత్రుడు ముఖం చూస్తే చాలు పున్నామని నరకానికి దూరం అయిపోతాను అనుకున్నాడు. పుత్రుని ఇచ్చారు. 16 ఏళ్ళకి పోతా అంటే రోజు లెక్క పెట్టుకుంటే ఉన్నాడే. 21 అనగానే మార్కండేయుడిని పేరు పెట్టినారు. 7 ఆది పిల్లవాడైనాడు. ఒక నారద మహర్షి రాగానే ఆయన కాళ్ళ మీద వారేశాడు ఈ మార్కండేయుని. దీర్ఘాయుష్యం వస్తూ అన్నాడు. అయ్యో బ్రహ్మమానసపుత్ర, ఎంత పని చేసేవయ్యా, వీడికి దీర్ఘాయుష్యం వస్తే ఎక్కడిది? మీ నాయన 16 ఏళ్ళు రాశాడు ఆయుష్. అరే ఎందుకున్నా నోటికి వచ్చిందయ్యా, మరి నాకు అదంతా లేదు అన్న కదా. విచారంలో పడ్డాడు నారద మహర్షి కూడా. నైరాశ్యంతో అలా మృకండ మహర్షి ఇంట్లోంచి బయలుదేరి వెళుతూ ఉండగా సప్తఋషులు కనబడ్డారు. బ్రహ్మలోకం పోతున్నారు వాళ్ళు. ఏమయ్యా నారద ఎక్కడికి పోతున్నావు? అయ్యే ఏం లేదు, మృకండ మహర్షి ఇంటికి పోతున్నా, కొడుకు విచారణ చూద్దామని పోతున్నా, అయితే మేము వస్తాను రండి అంటే పోదాం రండి అన్నాడు. అసలు వచ్చుడే మృకండ మహర్షి ఇంట్లోంచి వస్తున్నాడు. మళ్ళీ వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోదాం, మెజార్టీని పాస్ చేసుకోవాలి కదా. ఒక్కడిని నేనంటే ఇట్లా వీళ్ళందరి చేతని కూడా అనిపించాలి అని ఈ 7 కూడా తీసుకుపోయి కూర్చున్నాడు. వరుసగా మొదలు నాదుడు కూర్చున్నాడు. మా అందరి మీద వారిని పారే అందరికి దండం పెట్టి పెద్దమ్మను రాసు సత్సరం తీసుకువచ్చానని అన్నాడు మృకండంతో. నాదుని వేగం దీర్ఘాయుష్యం వస్తున్నారు. నాదుడు అన్నాక మాకేం పర్వ, వాళ్ళంతా గత రోజుకు యోగంలో పోయి చూసినారు. చాలా గొప్పవాళ్ళే మహాత్ములు వాళ్ళు. దీర్ఘాయుష్యం వస్తూ 7 కూడా దీర్ఘాయుష్యం. అయ్యా నేను ఇట్లా దీర్ఘాయుష్యమని బోర్ల పడ్డా, వీనికి 16 ఏళ్ళ ఇస్తే అబ్బ నారద అందుకే మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చేవారు. ఆయన పరమ భాగవతోత్తముడు కదా నారద మహర్షి, చాలా గొప్పవాడు. ఒక కళ్యాణార్థమే ఉండేవాడు కనుక, అయ్యా ఏం లేదు మనం వినమను కూడా మాయ దగ్గరికి పోదాం, బ్రహ్మ దగ్గరికి.
బ్రహ్మలోకం వెళ్ళారు. నమస్కారం చేశారు వాణీశ్వరునికి. అయ్యా పరిస్థితికి ఇది అనంటే ఆయన ఏమంటాడు, ఆయన స్లోగన్ అంటే లలాటలిగిదే నపున ప్రయాతి, ఒకటే స్లోగన్ ఆయనది. అయ్యా మా తెలిసినయ్యా నీ స్లోగను, నువ్వు పెట్టకపోతే మానే, చేయకపోతే మానే, పెట్టడం జాల చెప్పు, ఉపాయం చెప్పు, చిరంజీవి కావాలంటే ఏం చేయాలి? ఏం లేదు, శివకేశవులు ఇద్దరు ప్రసన్నులైతే చిరంజీవత్వం కలుగుతుంది, మృత్యుంజయత్వం కలుగుతుంది వాడికి. అది మీకు సాధ్యమేనా అన్నాడు బ్రహ్మ. ఇక సాధ్యాసాధ్యాలు దైవం ఎరుగు. అయ్యా మంచిదని చెప్పి పద్మశ్రం దగ్గర సెలవు తీసుకొని 5 ఏళ్ళు కాగానే గాయత్రి మంత్రోపదేశం చేసి నమో నారాయణ మంత్రోపదేశం చేసిన నారదవారం. ఓం నమో నారాయణ అష్టాక్షరి మహామంత్రాంతో తపస్సు చేస్తున్నాడు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మంత్రాలు వచ్చినాయి. శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనాడు. నమస్కారం చేశాడు పిల్లవాడు మార్కండేయుడు. దేవా జగము రక్షింపజీవుల దంపమనుప కర్తవై సర్వమయుండవై కానిపిందువు ఎచ్చట నీ మాయదలియంగనెవ్వడోపు విశ్వసన్నుత విశ్వేశ వేద రూపా. శ్రీహరి నీ దివ్యనామ శ్రవణంబుతోని ఈ శరీరముతోడనే అనేక యుగాలు బతికినట్లుగా నాకు వరాన్ని ప్రసాదించు మహానుభావ అని అడిగినాడు పురుషోత్తముడిని. నాయన చిరంజీవిగా ఇదే శరీరంతో ఉండాలంటే వరాన్ని నేను ఇచ్చినప్పటికీ కూడా శంకర భగవానుడు మృత్యుంజయుడు లయకర్త కదా, ఆయన మృత్యుంజయత్వాన్ని నీకు ప్రసాదించాలే, అప్పుడు ఈ శరీరంతోనూ ఉంటావు అన్నాడు అని అదృశ్యమైనాడు. కాదని మార్కండేయుడికి నారద మహర్షి పంచాక్షరి ఇచ్చినాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మొదలు పెట్టినాడు. 15, 16, 17, 18, 19 ఏళ్ళు దాటిపోయింది. 16 ఏళ్ళ ఆయుష్ ప్రమాణం కదా, 19 ఏళ్ళు వచ్చింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివా శివా శివ అని చేస్తున్నాడు. శివుడు కదలు లేదు. నిలిచిన శంకరుంగని నిత్య సుఖంబులైచు గౌరీ ఇట్లను హర హర భూతిభూషణ శివ సముజ్వల గాత్రుని కంటే ఎంతయు వలనగా వానితోడ ఒక వాటము మాటను పలికగాదగు. తపస్సు చేస్తున్నాడు కదా నాథ, కరణ రావడం లేదా నీకు? పాపం పిల్లవాడు 3-4 సంవత్సరాల నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని భక్తితో తపస్సు చేస్తున్నాడు కదా. పిల్లవాడి దగ్గరికి పోయి వాడు కోరుకున్న వరాలు ఇస్తే తప్ప మాత హృదయం చూశారా, తల్లి హృదయం ఆగలే. పద అంటే గౌరీ శంకరులు ఇద్దరు వచ్చారు మార్కండేయుని దగ్గరికి. విభూతి దానం ధరించి డమరుగాది శూలాన్ని త్రిశూలాన్ని పట్టుకొని కరిచిరమాంబరదాని నాగాభరణుడు వృషవాహనారూఢి వచ్చినాడు మార్కండేయుని దగ్గరికి. నాయన మార్కండేయ లేనాయన ఏం కావాలి? శంకరంగని మార్కండేయుండు దేవా మహాదేవా హరిమాయా ప్రభావంబు దుర్లభంబు భవ సందర్శనమునం కంటే ఇంతేదారు అయిన ఒక్క వరంబు కోరదా నారాయణ చరణాంబుజ ధ్యానమును. నారాయణ మర్చిపోకుండా ఆయన చరణాల మీద ధ్యానం ఉండాలి. నీ దగ్గర ఉన్న మృత్యుంజయత్వమును ప్రసాదింపుమా ఇచ్చానమన్నాడు. అవి 2 తీసుకొని ఇప్పటికీ ఎప్పటికీ అదే శరీరంతో చిరంజీవి ఉంటాడయ్యా ఆ యొక్క మార్కండేయుడు. ఈ మార్కండేయ ఉపాఖ్యానం ఎవరు చెప్పినా ఎవరు వినినా మృత్యువు తొలగునని, మరి హరిపరాయణుడు భాగవతుండు దేవతాంతర మంత్రాంతర సాధనమున దుర్జనులను కూడా నిరంతరము నారాయణ గోవింద అనే నామస్మరణము చేయుచుండనేని అట్టి పుణ్యపురుషుడు వైకుంఠంలో వసిస్తాడయ్యా శౌనకాది మహర్షులారా అని సూతుడు నైమిషారణంలో శౌనకాది మహర్షులకు చక్కగా ఈ విషయాన్నంతా కూడా వివరించి ఈ పరమ పవిత్రమైన భాగవత కథ పుష్కరం బంధు ద్వారకపురమునందు మధుర ఎందును రవి దినమందు ఎవడు ఈ పఠన చేయును రమణతో భాగవతము వాడు తరించు సంసార వాద్దినప్పుడే మునీంద్రుడారా. భాగవతాన్ని చదువుకోవాలి అనుకునేటువంటి వాడు
పుష్కరంలో కానివ్వండి, ద్వారకలో కానివ్వండి, మధురానగరంలో కానీ, బృందావనంలో కానీ, ఆదివారం నాడు కానీ, ద్వాదశి నాడు కానీ పఠనం చేస్తే మనకి ముక్తి కలుగుతుందయ్యా అంటే వట్టెప్పుడు చేస్తే మాకేం రాదా డౌట్. అంటే కొన్ని విశేషాలు ఉంటాయి, కొన్ని సామాన్యంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటుంది కదా. గ్రహణం నాడు దానం చేస్తే చాలా పుణ్యమే అంటే రోజు గ్రహణాలు వస్తాయా నీకు? మరి దాని కాదు అని పోస్ట్ పోన్ చేసి కూర్చుంటావా? అలాగే అన్వయం కావాలి. అన్వయం, అవగాహన ఇవి రెండు కలగాలి. మరొక దుఃఖం చెప్తాడు, మందునకు మంద బుద్ధికి మంద ఆయువునకు నిరర్థ మార్గునకు గోవింద చరణారవింద మరందముగన తెలిపిలేదు రాత్రింబవలు. 24 గంటలు హరినామస్మరణం చేయవచ్చునయ్యా. ఆషాఢ మాసం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం ఇవన్నీ శ్రేష్టమయ్యా భాగవతానికి అన్నారు. అంటే మిగిలిన 6 శ్రేష్టం కాదన్నట్ట. ఉత్తమోత్తం ఇదన్నమాట, అది మధ్యమం. ఎప్పుడు భగవంతుడి కథ విన్నా ఆనందమే. మన భవపాప నాశనమే అవుతుంది కానీ పాపం ఇతరాలు భాగవత కథ వింటే అని సూతుల వారు సకలాగమాత్తపారగుడకలంక గుణాభిరాముడు అంచిత బృందారక వంజ పాలయుడకు శుకయోగికి వందనంబునేనర్థం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త అని సూతమునీంద్రుడు కౌస్తుభ శ్రీవత్సకమనీయ వక్షుని శంఖచక్ర గదాశిషార్ఘ్యధరుని శోభనాకారు పీతంబరాభిరాము రత్నరాజిరమగుడ విభ్రాజమాను పుండరీకాక్షుమనీయ పుణ్యదేగు తలదును తీంతు దేవగీతనయునెప్పుడు తలదును తీంతు దేవగీతనయునెప్పుడు అన్నారు సూతుడు. శివనకారి మహర్లకి ఇదంతా భాగవతాన్ని చెప్పి బాలకృష్ణుడైనటువంటి కన్నయ్యను ఎప్పుడు స్మరిస్తూ ఉంటానయ్యా అని రామా అని ఇబ్బందిగా నృతించి భాగవతమాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులయీముని విని మునులు ప్రేమంబున పద్మనాభుని చిత్తంబున నిలిపి తద్గుణంబులను భాషంబు సుందన్యులై చనిరి ఆత్మీయ నికేతనమునకు ఉత్సాహంబు శోభిల్లగ రామా. భాగవతం విన్న తర్వాత ఆ మునీంద్రులందరూ పద్మనాభుని మీద చిత్తాన్ని పెట్టి విన్న కథలను మననం చేసుకుంటూ సంభాషణ చేసుకుంటూ పోయినారట. గమనించండి, భాగవతం విని తీర్థప్రసాదం తీసుకొని పోతున్నాం. ఏమైనా కొడుకు వచ్చాడు అమెరికా నుంచి, బిడ్డకు పెళ్లి చేంజ్ చేసావా? వద్దు, ఇంటికి పోయేదానికి ఏమన్నా ఉండాలి. అప్పుడే మీరు భాగవతం విన్నట్టు. లేకపోతే 70 భాగ శబ్దాలు విన్నా కానీ పట్టి అగ్గిలేనిట్టు బూడిద లోపల హవిస్సు విడిచినట్టు వ్యక్తమే అవుతుంది. కనుక ఏదైతే విన్నామో దాన్ని మరణం చేసుకుంటూ ఆ మనుష్యులందరూ వెళ్ళిపోయినారు. రామా అని ఇది శ్రీ పరమేశ్వరగా కరుణాకరిత విచిత్రమంతి కేతనపుత్ర సహజ పాండిత్య పోదానాట్యప్రణితమైన భాగవతమునందు ద్వాదశస్కందం సర్వం భాగవతం సంపూర్ణం. హరి ఓం తత్సత్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. భక్త బంధువులారా, భాగవతం ఆద్యంతం 12 స్కందాల భాగవతాన్ని విన్నారు. నాకు వచ్చిందే మీకు నచ్చినట్టుగా ఉన్నది. ఎందుకంటే నాకు బాగా ఏమి రాదు కనుక ఏది వస్తే గదే మీకు నచ్చింది. ఆ రామచంద్రుడు నాకు ఇచ్చింది అదే కూడా వినిపించాను. భాగవతం ఆద్యంతం విన్నారు. రేపు రుక్మిణీ కళ్యాణం, పుణ్య దంపతులు ఇచ్చేటువంటి అన్నదానం, తీర్థప్రసాదం తీసుకొని ఆ నలనయ్య కృపకు మీరంతా పాత్రలై ఉల్లము రంజిల్లంగా మీ జీవితాంతం కూడా పుణ్య దంపతులు ఇచ్చేటువంటి ఒక విందును స్వీకరించి భగవద్గురు ఒక పాత్రలై రుక్మిణీ కళ్యాణం విని మీ హృదయ కళ్యాణం చేసుకోవాలి. మధుర గాయకురాలు చిన్నతనంలోనే పాపం చక్కటి గొంతునిచ్చి ఆ భగవంతునిగా మనవి చేస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ గోపాల కృష్ణ భగవానికి కూర్చున్నారు.